యేసు ప్రభు ఎందుకు చనిపోయినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మన కొరకే. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన సంభవాలు ఏంటంటే పెద్ద భూకంపము వచ్చింది. యేసు ప్రభు చనిపోయిన దినము మిట్ట మధ్యాహ్నం, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సూర్యగ్రహణం వచ్చింది. సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. దేవాలయంలోని తెర రెండుగా చినిగిపోయింది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇంకొక సంభవం జరిగిందంటే అనేకుల సమాధులు తెరవబడి అనేకులు తిరిగి లేచిన వాళ్ళుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రోమన్ గవర్నమెంట్ యేసు ప్రభు సమాధిని తమ స్వాధీనంలో తీసుకుంది. ఎవరు దాన్ని తీయడానికి వీలు లేకుండా సీల్ వేశారు. అక్కడ కాపలాదారులను అంటే భటులను కూడా పెట్టారు. ఇంత పకడ్బందీగా యేసు ప్రభు సమాధి దగ్గర కాపులు పెట్టారు, లేదా సంకెళ్ళు వేసి బంధించారు, ముద్ర వేశారు, కాపలా పెట్టి భద్రం చేశారు. ఎవరైనా వస్తారేమో, ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్తారేమో అన్నట్టు సమాధిలోంచి బయటకు వచ్చాడు. అంటే సమాధి రాయి ఎవరు తీశారు అన్నప్పుడు సమాధి తెరవబడింది. ఆ తెరవబడినప్పుడు యేసు ప్రభు తాను తిరిగి లేచి సజీవుడుగా బయటకు వచ్చిన వాడుగా